నెక్స్ట్ ఇదొక డిఫరెంట్ మోడల్ అమ్మా. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే కాన్స్టెంట్ టర్మ్ లేదమ్మా. ఇందాక ప్రాబ్లంలో రివర్స్ చేసి ఇచ్చాడు. కాన్స్టెంట్ టర్మ్ ఏమో మధ్యలో ఇచ్చాడు, ఎక్స్ టర్మ్ చివరిలో ఇచ్చాడు. అదొకటి జాగ్రత్తగా నోటీస్ చేయాలి. ఇక్కడ అసలు కాన్స్టెంటే లేదు, జస్ట్ 2 టర్మ్సే ఇచ్చారు. 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు మనం జనరల్గా చిన్నప్పుడు ఇవన్నీ ఈజీగానే చేసాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు, మనం జనరల్గా మీకు డైరెక్ట్గా తెలిస్తే చేసేయండి అమ్మ. డైరెక్ట్గా తెలియకపోతే ఒక పని చేయండి, వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మార్చుకోండి. 2 ఇంటూ యూ ఇంటూ యూ, 2 ఇంటూ 2 4, 4u 4u స్క్వేర్ అవుతుంది ఇది, ప్లస్ 2 ఇంటూ యూ. అంటే అన్నిటినీ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మార్చామంతే, ఏం లేదు. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మార్చడం ఆల్రెడీ మీకు తెలుసు. ఫస్ట్ రియల్ నెంబర్స్లో చేశారు, నంబర్స్ని, ప్యూర్ నెంబర్స్ని. ఇవి ఎక్స్ప్రెషన్స్. సో దిస్ ఈక్వల్ టు, వీటిల్లో కామన్గా ఉన్న నంబర్స్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక యూ, ఇక్కడ ఒక యూ. ఇంకేమీ కామన్గా లేవు. కామన్గా అంటే 2 ఈ ఎక్స్ప్రెషన్లోనే ఉండాలి, ఈ ఎక్స్ప్రెషన్లోనే ఉండాలి. సారీ, ఈ టర్మ్లో ఉండాలి, ఈ టర్మ్లోనూ ఉండాలి. 2 టర్మ్స్లోనూ కామన్గా ఉన్న వాటిని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. సో 2 ఇంటూ 2 4, 4u, 4u కామన్గా ఉంది. బ్రాకెట్లో కామన్గా లేని 2 u ప్లస్ 2, u ప్లస్ 2. ఇంకొకటి రెగ్యులర్గా చేసే మిస్టేక్ ఏంటంటే, మీరు చాలామంది ఇక్కడ u ప్లేస్లో u ఈక్వల్ టు -2 పెడితే సరిపోతుంది అని ఇంకెక్కడితో ఆపేస్తారు. కాదమ్మా, u ప్లేస్లో -2 పెట్టినా ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ u ప్లేస్లో 0 పెట్టినా 4 ఇంటూ 0 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అంటే మీరు కంపల్సరీగా ఇది కూడా రాయాలి. సో 2 జీరోస్ ఉన్నాయి దీనికి. ఎన్ని ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. సో ఒకటి ఆల్ఫా ఈక్వల్ టు -2 అనుకుందాం, అండ్ బీటా ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇవి 2 జీరోస్. ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్దాం. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ వాల్యూ వచ్చేసి 4, బి వాల్యూ వచ్చేసి 8, అండ్ సి వాల్యూ లేదు, కాన్స్టెంట్ ఏమీ లేదు. కాన్స్టెంట్ ఏమీ లేకపోతే 0 అని తీసుకోండి అమ్మా. ఓకే, నౌ ఇంకా ఆల్ఫా ప్లస్ బీటా వెరిఫికేషన్ చేద్దాం. జీరోస్కి అండ్ కోఎఫిషియంట్స్కి మధ్య ఉన్న రిలేషన్ని వెరిఫై చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా -2 ప్లస్ 0 ఈక్వల్ టు -2, అండ్ మైనస్ బి బై ఏ -8/4 క్యాన్సిల్. సింప్లెస్ట్ ఫార్మ్లోకి మారిస్తే 8/4 2 అయిపోతుంది. సో -2 వచ్చేస్తుంది. నౌ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a వచ్చింది. ఈ స్టెప్ కంపల్సరీగా రాయండి అమ్మా. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -2 ఇంటూ 0 అయిపోతుంది, అండ్ c/a ఈక్వల్ టు 0/4 ఈక్వల్ టు 0. న్యూమరేటర్లో 0 ఉంటే టోటల్ వాల్యూ 0 అయిపోతుందమ్మా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వెరిఫికేషన్. ఈ ప్రాబ్లంలో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఫార్ములాస్ అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా మీరు, ఇది మీకు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే రాశాను. ఈ స్టెప్ లేకుండా డైరెక్ట్గా ఇదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నౌ u ఈక్వల్ టు -2, u ఈక్వల్ టు 0, అండ్ ఈ జీరోస్ని మనం ఒకదాన్ని ఆల్ఫా అని ఒకదాన్ని బీటా అని తీసుకుంటాం. వెరిఫికేషన్ చేసేటప్పుడు సి వాల్యూ 0 అని రాయడం మర్చిపోవద్దు. ఓకే.